సంఘం కార్యాలు కాదు, కార్యవర్గం. సంఘం పనులు కాదు, పనులు చేసే బృందం నిమిత్తం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మన మీటింగ్లో నేను తెలుసుకున్నది అనుభవజ్ఞులు ఆనంద్ గారు, నాన్నగారు చెప్తానే ఉన్నాను. నాకు సంఘంతో ముడిపెట్టుకుంటే పని చేయలేవు, వాళ్ళని నమ్ముకొని వేస్ట్ చేసుకొని చేస్తా ఉంటే దెబ్బైపోతావు, చూసుకో లాస్ట్ ఇంట్లో వెళ్ళిపోతారు, డిస్పర్స్ అయిపోతారు. కనుక ప్రతిదానికి ముందుగానే నువ్వు అపాయింట్ చేసుకోవాలి అనేసి అంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూసింది, నేను నేర్చుకున్నది, వాక్యంలో ఉన్నది కూడా ఏంటి అంటే సంఘం ఒకరికొకరు తోడేయి ఒకరినొకరు పురికొల్పుకొని ప్రవర్తించాలని వాక్యం సలహా చేసుకుంటుంది దేవుని మాట. అయితే ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అయిపోతున్నాం. ఏంటంటే ఇంతకాలం ప్రతి ఒక్కరు కూడా బంతి భోజనాలు, తర్వాత వారి కుటుంబ సభ్యులు వడ్డించడం, ఊరందరికీ భోజనాలు. ఏ ఫంక్షన్ అయినా అది పెళ్ళి అవ్వచ్చు, స్మారక కూడిక అవ్వచ్చు, బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, క్రిస్మస్ అవ్వచ్చు, న్యూ ఇయర్ అవ్వచ్చు. ఏ ఫంక్షన్ అయినా అక్క వదిన అనుకుంటూ పిలుచుకుంటూ వచ్చేసి కలిసి వండేసుకొని కలిసి పంచి పెట్టేసి లాస్ట్లో వల్ల అడుగులు ఉంటాయి చూడండి, అడుగులు ఊడ్చుకుంటూ కూర్చోబెట్టుకొని అడుగు తింటూ ఆ లాస్ట్లో అది మాడిపోయేది తింటూ హ్యాపీగా భోంచేసి వెళ్ళేవారు. ఇది ఇంతకాలం నేను చూసింది. దీంట్లో చాలా సంతోషం అనిపించింది, ఆనందం, ఐక్యత, ఒక కుటుంబం. దైవజనులుగా ఒక పాస్టర్గా, ఒక సంఘ కాపరిగా, ఒక కాపరి చేస్తాడు. ముందు వెళ్తా ఉంటే వెనకాల మంద కాపరిని ఫాలో అవ్వాలి. కానీ ఇప్పుడు ఏంటంటే నా మట్టుకు నేనే కాపరిని, ఎవరి మట్టుకు వాళ్ళే సొంత ఆలోచనలతో ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా అభిప్రాయం, వారి అడ్వైస్, సలహాలు మనం వినలేదంటే సైడ్ అయిపోతారు. ప్రజెంట్ అలా ఫాలో అవుతూ ఉంటున్నారు. చాలా సంఘాలలో ఇదే పాటిస్తున్నారు. సంఘం ప్రారంభించబడిన విధానం మర్చిపోతున్నాం మనం అందరం. క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన పిలుపు ఏంటంటే బాప్తిస్మము, చర్చకొచ్చామో వెళ్ళిపోయామో అంతవరకే కాదండి. క్రైస్తవ జీవితం గురించి పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా ఎదుట ఉంచబడిన పందెరంగము, రన్నింగ్ రేస్, నేను ఒక అడుగు ఎక్కేశాను, నేను జాయిన్ అయిపోయాను రన్నింగ్ రేస్లో, ఇక్కడితో నా జీవితం అయిపోయింది కాదు. ఇక్కడ జాయిన్ అవ్వడం వరకు ఫస్ట్ స్టెప్. ఇప్పుడు అసలైన రేస్ స్టార్ట్ అవుతుంది. నువ్వు అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఆ ఒక్క తర్వాత అడుగు మనకేంటి అంటే విజయాన్ని చేకూరుస్తుంటుంది. అంటే గెలుపుకి బహు దగ్గరలో ఉంటున్నాం. దేవుడు ఇచ్చిన పిలుపు ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడున్నాం ఇంకా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఎప్పుడు అడుగు తర్వాత అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తే. అదే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను స్టార్టింగ్ స్టేజ్లో పిల్లవాడిగా ఉన్నానండి. ఇప్పుడు వయస్సు భయపడుతుంది, సంవత్సరాలు జరుగుతూ ఉంటున్నాయి, చాలా వాక్యాలు వింటున్నాను, ప్రార్థనలు చూస్తున్నాను, సాక్ష్యాలు తెలుసుకుంటున్నాను. ఇవన్నీ నన్ను పెద్దవాడిని చేసింది. ఇప్పుడు నేనేంటంటే పిల్లవాడిలాగా ఉన్నప్పుడు నాకు ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు. నెమ్మదిగా వయసు అవుతున్న కొద్ది అర్థం చేసుకొని నేర్చుకొని పాట పాడడం నేర్చుకున్నాను, వాక్యం చెప్పడం నేర్చుకున్నాను, ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత పెద్దవాడు అయిపోయాడు కదా, పిల్లవాడి చేష్టలు మానేశాను. ఇప్పుడు పెద్దవాడిలాగా నేను ప్రవర్తించాలి, బాధ్యతలు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి పిల్లవాడు చెప్తాను, నాన్న ప్రార్థన ఇలా చేయాలి, వాక్యం ఇలా చదవాలి, దేవుని కొరకు నీ జీవితం ఎలాగా నువ్వు కట్టుకోవాలి అని పెద్దవాడు అయిన వాడు చిన్నవాడికి చెప్పాలి. ఇది మళ్ళా సైకిల్. ఆ చిన్నవాడు మళ్ళీ పెద్దోడు అవుతాడు, పెద్దోడు చిన్నవాడికి చెప్తాడు. ఇదే లైఫ్ సైకిల్, క్రిస్టియన్ లైఫ్ సైకిల్. దేవునికి ఇష్టమైన జీవితంలో మనం నడవాలి అని నేర్పించడం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం.
16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16 చదువుదాం ఒకసారి. ఉపకారమును ధర్మము చేయ మరచిపోకుడి. ఆ మాట చూడండి, మరచిపోకుడి అంటే ఏంటి? మీకు ఎంత ముందు చెప్పాడు, గుర్తుందా? అది తర్వాత ఒక స్టెప్ ఇవన్నీ గుర్తు పెట్టుకుంటూనే ముందుకు వెళ్ళాలి. మనం ఏంటంటే బేసిక్స్ మర్చిపోతాం కొన్నిసార్లు. అందుకనే మరొకసారి గుర్తు చేస్తాం ఏంటంటే, మీకు ముందు చెప్పిన వాటి గురించి మర్చిపోవద్దు. అక్కడ ఏ సబ్జెక్ట్ ఏదైనా సరే, ఉపకారం, ఇంకోటి ఏంటి ధర్మము, ఇది వేరే సబ్జెక్ట్. కానీ ఇలాంటి సబ్జెక్టులు చాలా ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నాం. ప్రతి ఆదివారం ఒక్కొక్క వాక్యంతో ఒక్కొక్క పాయింట్తో దైవజనుడు వచ్చి చెప్తా ఉంటారు. అది అయిపోయింది, వినేసాం, ఆ రోజు కదా అయిపోయింది, చాలు, నెక్స్ట్ ఏంటి కాదు. అది పట్టుకుంటూ నెక్స్ట్ అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది మనం జీవించే విధానం ఇలా ఉండాలి. రెండో మాట చదువుకున్న తర్వాత అట్టి యాగములు ఎవరికి ఇష్టమండి? నాకు కాదు. చాలా మంది పని ఏదైనా చెప్తే, కార్యం ఏదైనా చేస్తుంటే, ఇది పాస్టర్ గారికి సంబంధించింది, మాకు సంబంధించింది కాదు, ఇది చర్చికి సంబంధించింది, మాకు సంబంధించింది కాదు అని చేతులు కట్టుకుని పక్కన ఉంటారు. సంఘముగా, క్రైస్తవ సంఘ సభ్యులుగా పాస్టర్ గారు అయినప్పుడు అదందరిది. ఇప్పుడు మీ ఇంటిలో కార్యం ఏదైనా అవుతూ ఉంటుంటే అది సంఘం అందరూ కూడా బాధ్యత పంచుకుంటారు. ఎందుకు అంటే క్రైస్తవ జీవితం అది పర్సనల్గా, ఇండివిజువల్గా వదిలేయట్లేదండి. దేవుడు లింక్ పెట్టాడు. మీరు చదివితే ప్రతి పత్రిక, క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రతి పత్రిక ప్రారంభంలో ఏముంటుందో తెలుసండి? ప్రియ సహోదరి, సహోదరుడు అంటే మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్. పౌలు భక్తుడు అందరినీ కలుపుకొని ఎలా కనిపిస్తున్నాడు? మీరు నా అన్నయ్యలు, మీరు నా తమ్ముళ్ళు, మీరు నా అక్కలు, మీరు నా చెల్లెలు, మనంతా ఒకటే కుటుంబం. అది కూడా ఏ కుటుంబం అండి? రక్త కుటుంబం మంది. మనందరిలో ప్రవహించేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. మనంతా ఒకటే ఫ్యామిలీ. క్రీస్తు రక్త మాంసములలో చేర్చబడ్డాం, ఒకటైతే ఇప్పుడు మనందరం. నీకు బాధ కలుగుతుందంటే నీది వేరే కుటుంబం, అని నాకు సంబంధం లేదు అనొద్దు. అయ్యో బ్రదర్ ఏమైంది చెప్పు, ఏ విధంగా నీకు సహాయపడగలను, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మన చర్చిలో ప్రవీణ్ అని ఉండేవాడు. నేను చర్చిలో అనౌన్స్ చేసి యాక్చువల్గా వెళ్ళిపోయాను. ఏది నవంబర్ నెలలో జరిగిన ఉపవాస గురించి మీద అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోయిన బ్రదర్లో నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే, అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన సాయంకాలం ఇక్కడ ఏదో ప్రిపరేషన్స్ మనం చేస్తా ఉంటే వచ్చాడు నా దగ్గరికి వచ్చి ప్రవీణ్ ఏంటి ఎలా వచ్చావు అంటే, అయ్యగారు మీటింగ్ అన్నారు కదా, ఏమైనా పని ఉంటే చెప్పండి అయ్యగారు, ఏం చేయమంటారు? వా వెరీ గుడ్ ప్రవీణ్, ఇది సంఘానికి కావాల్సింది. సంఘ సభ్యులు ఇది కదా బాధ్యత తీసుకుంటున్నాడు. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అంతా కలిపి ఒక్కడే చేసుకోవాలంటే అది తలనొప్పి వ్యవహారం. అది చేసే విధానం కూడా కాదు. అందరూ కలిపికట్టుగా చేసుకోవాలి కార్యం. సంఘ కార్యక్రమము ఇండివిజువల్ టాస్క్ కాదు. కనుక ఒకరినొకరు పురికొల్పుకొనుచు. ఆ మాట కూడా నేను చదివిస్తాను. 10వ అధ్యాయము 25 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25 వచనం. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంలో స్టార్టింగ్లోనే మనకి ఆల్రెడీ నిజాలు చెప్పేస్తున్నాడు భక్తుడు. ఏంటండి? కొందరు ఏం మానుకుంటున్నారు? ఇందాక చదివించిన వాక్యాన్ని ఇప్పుడు దీనికి లింక్ పెట్టండి. ఇందాక ఏం చదివించాము? మరచిపోకుడి. మీ బేసిక్ టీచింగ్ మర్చిపోవద్దు. కొంతమంది ఆల్రెడీ ఇది మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఒక భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారండి. మాట్లాడుకుంటూ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు
భార్య అడుగుతుంది, నా బర్త్డే ఏంటో చెప్పు. అంతే కదా చెప్తాడంట. మన పెళ్ళిలో చెప్తాడంటే అయిపోయింది. పెళ్లిలో నువ్వు నన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను ఏ రంగు బట్టలు వేసుకున్నానో చెప్పు అంటాడు. అంటది భార్య. అనగానే భర్త గారి షాక్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బేసిక్గా గుర్తు ఉండదు. చూశాడు, గుర్తుపోయాడంటే 2-3 రోజులు వరుసనే నీ డ్రెస్ చాలా బాగుంది, నీ డ్రెస్ చాలా బాగుందని వరుసనే మెసేజ్లు పెట్టావు. ఇప్పుడు ఎందుకు మర్చిపోయావు? ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దృష్టి వేరే దాని మీదకి వెళ్తూ ఉంటుంది. పెళ్లి చేసుకునే వరకు ప్రేమ మీద ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమతో పాటు బాధ్యత కూడా వస్తుంది. ఈ బాధ్యత మీద పిల్లల మీదకి వెళ్తుంది, సంపాదన మీద వెళ్తుంది, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలన్న వీటన్నిటి మీద దృష్టి వెళ్ళినప్పుడు ఈ చిన్న మీద దృష్టి తీసేస్తూ ఉంటారు. కనుక మర్చిపోతారు. అంటే నేనంటే ఇష్టం లేదు నీకు. నువ్వు ఆ రోజు ఏ డ్రెస్ వేసుకొచ్చావో నాకు తెలుసు, ఏ షర్ట్ వేసుకున్నావో నాకు తెలుసు. ఆడవాళ్ళకి నిజంగా దండాలు ఎక్కువ. ఎంత మేధా శక్తి, వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ. మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ కూడా ఏ షర్ట్ వేసుకున్నావో తెలుసు, పై గుండి ఎలా పెట్టుకున్నావు, ఇంకో పై గుండి తీసావు, ఆ గుండి గురించి కూడా చెప్తారు. వారి దృష్టికి ఏంటంటారు, మెగా పిక్సెల్స్, ఎన్ని మెగా పిక్సెల్స్ అని తెలియదు, ప్రతిదీ స్టోర్. అటువంటి విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్రెస్ట్ ఉంటే, నాది ప్రేమ కలిగినప్పుడు అది మర్చిపోలేడు. దేవుని వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నామంటే, దేవుడు చెప్పే మాటలు మరణం వరకు నమ్మకంగా ఉంటామని ప్రమాణం చేస్తాం, కానీ నిలబెట్టుకోలేకపోతున్నాం, పడిపోతున్నాం. ఇందాక సిస్టర్ గారు వాళ్ళ భర్త కోసం చెప్పారు. అందరికంటే ముందు నా భర్త చర్చలోకి వెళ్ళేవారు, తీర్మానం తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ ప్రస్తుతం కొద్దిగా వెనకబడ్డారు, లోకానికి దగ్గర పోతూ ఉంటున్నారు. ఎందుకంటే సమయం కారణం, పరిస్థితులు కారణం. పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా నువ్వు నిలబడాలి. దైవజనుల గురించి ఒక మాట చెప్తానండి. మీరు చూస్తున్న ప్రతి పాస్టర్ గారి జీవితాన్ని చూడండి, అనారోగ్య సమస్య లేకుండా ఏ పాస్టర్ గారు ఉండరు. అతి ప్రాముఖ్యంగా పాస్టర్ గారికి డాక్టర్ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, పాస్టర్ గారు మీరు అరుస్తూ చెప్పండి, కానీ అరకండి. పెంతుకోస్తు ప్రసంగాలు అని ఒక సబ్జెక్ట్ ఉందండి. ఈ పెంతుకోస్తు సహవాసంలో నుండి వచ్చిన పాస్టర్ అందరూ అరగకపోతే ఉద్యోగం రాదు, ఆ విప్లవం రాదు, అవతల మనుషులో ఆ వేడి పుట్టించదు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అన్నది వేరే, అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అన్నది వేరే, అంతే కదా. అలా కలిసినప్పుడు ఓకే, నేను కూడా అదే ఫ్లోలో అందరూ కలిసి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంటారు. ఇలా చేసినప్పుడు పాస్టర్ గారు అలా చేయకండి, చేస్తే మీరు చచ్చిపోతారంట. మా నాన్నగారు హార్ట్ ఆపరేషన్ అయింది, ఇదే చెప్పారు పాస్టర్ గారు కూడా, డాక్టర్ గారు కూడా పాస్టర్ గారికి, అరకండి, గట్టిగా అరవద్దు, అలాగని చెప్పి సైలెంట్గా ఉండలేదు. చాలా పాస్టర్ గారు, మా నాన్నగారు అని కాదు, మ్యాక్సిమం పెంచుకోవచ్చు పాస్టర్ గారు అందరూ కూడా అరిచే ప్రసంగాలు చేస్తారు. నాకు చెప్పారు గట్టిగా అరవద్దు. కానీ ఈ దైవజనులందరి విషయాల్లోనండి అనారోగ్య సమస్య అలాగే ఉండిపోయింది, అనారోగ్యం అలాగే ఉండిపోయింది. అది మారలేదు. గుండె నొప్పి వస్తూ ఉంటుంది, కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, అది చెప్తూ ఉంటున్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అనుకోండి, నొప్పి పోయిందా? నొప్పి అనేది నువ్వు వరిసినా ఉంటుంది, అరకపోయినా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు పని చేసినా నీలో ప్రాబ్లం ఉంటుంది. పరిస్థితులు అనేది అందరికీ ఎప్పుడు కామన్గానే ఉంటుంది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని స్తుతిస్తున్నావా లేదా దాన్ని బట్టే తర్వాత నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. మనం నేర్చుకున్న బేసిక్ ఏంటంటే, అన్ని వేళ ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లించాలి. అందుకే భక్తుడు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభువునందు.
దేవునిలో ఎప్పుడు ఆనందించాలి ఆనందించాలంటే ఆనందించడం అన్న కాన్సెప్ట్ చెప్పి మన బాధల గురించి మన సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటాం. సంఘం ఎదగాలి, బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అంటే సంఘం అంటే ఎవరండి? మనం మనం బాగుపడాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం సంతోషంగా ఉండాలి అని అంటే బేసిక్స్ మర్చిపోకూడదు. ఇప్పుడు చదువుతామండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, అంటే ఏంటంటే చర్చ్ గ్యాదరింగ్స్. కొందరు మానేస్తున్నట్లుగా అంటే మన సంఘం గుర్తుంది, ఆ లిస్టులో మనవాకులం గృహకోడికులు. చర్చికి ఎప్పుడో వస్తాం, గృహకోడికులకి ఏమో రావు, మానేస్తున్నాం. తర్వాత ఒక్కడినొక్కడు ఇదిగో బ్రదరు జాగ్రత్త, తప్పు చేస్తున్నాం. ఇది ఇందాక సిస్టర్ వచ్చి మాట్లాడారు, వాక్యం మామూలుగా గుర్తించారు. ఏదైనా అంటే ముగ్గుసుడిగా చెప్పేస్తారండి. తప్పు చేసినప్పుడు దేవుని విషయంలో రండి నీతి అన్న పదం వాడతారు. మంచి చెడులు అనేవి మన విచక్షణ జ్ఞానానికి సంబంధించింది. 10 మంది కలిసి ఒక తప్పుని చేస్తూ ఉంటే అది వాళ్ళకి నచ్చింది కాబట్టి అది మంచి పని అనుకుంటున్నారు. అర్థమవుతుందండి? చాలాసార్లు చెప్పాను ఈ విషయం గురించి. 10 మంది కలిసి ఒక తప్పు చేస్తున్నారు, వాళ్ళ సమాజంలో అది మంచి. ఇంతకుముందు ఈ యొక్క స్వతంత్రం రాకమునుపు 1947 ముందు విలియం క్యారీ గారు, బైబిల్ రాసిన వ్యక్తి, ఆయన తీసుకొచ్చారు. అప్పటి వరకు చట్టం ఎలా ఉండేదో తెలుసండి? భర్త చనిపోతే భార్య చచ్చిపోవాలి, భర్త భార్యను కూడా కట్టేసి సతీ సహగమనం అంటారు. భర్తతో పాటు భార్యను కూడా కాల్ చేస్తారు. అదేం చేసిందని పాప ఆవిడ? ఈవిడేమైనా చంపేసిందా? ఈవిడేమైనా చెడుపు పెట్టేసిందా? చాకపడి చేయించిందా? ఏ సంబంధం లేదు. ఇతను ఆయుష్ అయిపోయింది, లేదా యాక్సిడెంట్లో పోయాడు, ఏదో అకస్మాత్ దుర్మరణం చెందాడు. మరి ఈవిడ జీవితం ఎందుకు అలా తగలబెట్టేస్తున్నాడు? అప్పుడు ఈయన వచ్చి అది తప్పు, అలా చేయకూడదు. ఆ అమ్మాయి జీవితం దేవుడు సమర్పించుకుంది అనుకోండి, దేవుడు నడిపిస్తాడు. ఏ మదర్ తెలుసా లేదా అలాంటప్పుడు? చాలా మంది దైవచరులు ఒంటరిగా ఉండిపోయారు. ఏసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు. ఈ మన దాంట్లో ఫాదర్ పాస్టర్ అంటారు, కానీ క్యాథలిక్ మిషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫాదర్ అంటారు, సిస్టర్స్ అంటారు, బ్రదర్స్ అంటారు. వాళ్ళందరూ కూడా పెళ్లి వివాహం చేసుకోకుండా బ్యాచులర్స్గా ఉండిపోతున్నారు. లైఫ్ లాంగ్ బ్యాచులర్స్గా దేవుని సేవ చేసుకుంటూ సమాజ సేవ చేసుకుంటూ ఉండిపోతూ ఉంటున్నారు. ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి అటువంటి అక్కడ సమాజంలో అది కరెక్ట్. మీరెవరు వచ్చి మాకు చెప్పడానికి మా తరతరాల నుండి వస్తున్న వంశాచారం అంటారు. ఆలోచించే జ్ఞానం లేదా మీకు? ఏం చేస్తున్నారో తెలియట్లేదంటే అది వారికి మంచిగా అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది మంచి కాదు. మనం చేసే పనులు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో చూడాలి, వాక్యంలో నుండి చూడండి. అప్పుడు అది నిజంగా అప్పుడు మనం చేస్తుంది కరెక్ట్, సరైన పద్ధతి. కనుక ఒకటి చూద్దాం, ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఏ దినము సమీపిస్తున్నప్పుడు అండి అంటే ఏ సిచ్యువేషన్ కోసం చెప్తున్నాడు ఇప్పుడు భక్తుడు? ఏ సిచ్యువేషన్లో సంఘం చల్లా చెదురైపోతుందో ఆ సిచ్యువేషన్ కోసం. నీ భక్తి బలహీనపడే పరిస్థితుల కోసం. ఇందాక చెప్పాం, ఇంట్లో ఉన్నంతసేపు చర్చికి వెళ్ళాలని కష్టపడి వస్తారు. చాలా మందికి బతకం ఉన్నది. మా తమ్ముళ్ళు కష్టపడిన తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. బతకం, ఇంట్లో ఏ పని చేయరు. చర్చికి అనేసరికి రెడీ అయిపోయి కరెక్ట్గా 9:30 స్టార్ట్ అవుతుంది. 9:30 ఉంటారు, ముందు వచ్చి రెడీ చేసి సర్దుతారు.
కానీ చాలా మంది పడుకుంటారు. ఈయన కూడా అదే సేవ అనేసరికి వచ్చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక చేస్తున్నప్పుడు మైండ్ అంతా మళ్ళా వేరే దాని మీద తీసుకెళ్తా ఉండాలి. పరిస్థితులు నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా పరిస్థితుల్లో నుంచి వెళ్ళాలి. నువ్వు కొద్దిగా కష్టమైన పరిస్థితుల్లో నుంచే వెళ్ళాలి. కానీ నువ్వేం చేస్తుంటే గడికి ఈ కంప్యూటర్ ఉందండి, కంప్యూటర్లో F5 అని ఒకటి ఉంటుంది స్విచ్. గడికి దాన్ని నొక్కుతా ఉంటుంది రీఫ్రెష్. ఎందుకంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోకుండా అది రీబూట్ వెంటనే చేసుకొని కొద్దిగా ఫాస్ట్ అవుతూ ఉంటుంది, హ్యాంగ్ అవ్వకుండా. మనం కూడా ఏం చేయాలంటే గడికి ప్రార్థన చేసుకుంటూ దేవుడు తలపోసుకుంటూ మన స్థితిని కొద్దిగా రిఫ్రెష్ చేసుకోవాలి. నేను ఎక్కడున్నా, నేను ఏం చేస్తున్నాను, ఎందుకు వచ్చాను అసలు. నేను చర్చలో దేవుడిని ఆరాధించడానికి వచ్చాను, దేవుడి వాక్యం వినడానికి వచ్చాను, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. పాస్టర్ గారు చెప్పాను, ఇందాక ప్రార్థన ఆరాధనలో చెప్పాను, దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని చెప్పాలని సిద్ధపడదామని. ఓకే అందరూ చెప్పేస్తారు, ప్రభా నువ్వు నాతో మాట్లాడి ఎదురు చూస్తున్నాను. వాక్యం స్టార్ట్ అవ్వకముందే మన మైండ్లో బోల్డ్ ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. అది దాన్ని ఎవరు దూరపరచలేరు, వచ్చేస్తుంది మైండ్లో ఆటోమేటిక్గా. కానీ మనం ఏం చేయాలంటే రిఫ్రెష్ నొక్కాలి, మళ్ళా రిఫ్రెష్ నొక్కాలి, మరలా రిఫ్రెష్ నొక్కాలి. మర్చిపోకూడదు అని అంటే మానవ నైజం అంటే అది మర్చిపోతూ ఉంటాం, సహజం, అది తప్పని అనట్లేదు. కానీ మర్చిపోయింది మరలా తిరిగి జ్ఞాపకం తెచ్చుకో, గుర్తు తెచ్చుకోని వాక్యం మరలా మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. మనం మర్చిపోతూ ఉంటాం, దేవుడి వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటాం. అందుకే వాక్యాన్ని చదవండి, బైబిల్ చదువుతూ ఉంటాడు తరచుగా. ఎందుకు? ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం తరచుగా. ఎందుకు అంటే మర్చిపోకుండా ఉండడానికి, మర్చిపోయింది జ్ఞాపకం తెచ్చుకోవడానికి, గుర్తు తెచ్చుకోవడానికి. సంఘం యొక్క బాధ్యత, నీకు ఒక బాధ్యత ఉందండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారంగా నడుచుకోవాలి. మనం చేయవలసిన దాన్ని వదిలేసి వ్యర్థమైన వాటి కొరకు పరిగెడతా ఉన్నాం. మరొక వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద ఏమీ సిగ్గుపడుదురు. అంటే మనము వాక్యం చెప్పినట్లుగా మనం చేస్తే, దీని అర్థం చెప్తున్నాను. ఇప్పుడు చదువుకున్న వాక్య ప్రకారం కొంతమంది అర్థమవకపోయి ఉండొచ్చు. ఇది జాగ్రత్తగా జీవనం చదివిన వాక్యము దాన్ని వివరిస్తున్నాను. మీరు వాక్యం చెప్పినట్లుగా చేస్తే మిమ్మల్ని ఆల్రెడీ తిడతారు. నువ్వు చేసినా తిడతారు, చేయకపోయినా తిడతారు. ఏదో కామెంటింగ్ ప్రతి ఉంటారు నిన్ను. కానీ వాక్యం చెప్పినట్టుగా ఎవరైతే అంటున్నారో వారు సిగ్గుపడతారు. వారు అప్పుడు వాళ్ళే అనుకుంటారు, అయ్యో అనవసరంగా ఆగండి, సైలెంట్గా ఉంటే బాగుండి, ఆ దేవుడికి అలవడుతురా బాబు. ఇంకా ఎందుకో దేవుని బిడ్డలో మనం, దేవుని భక్తులో మనం, వాక్యానుసారంగా జీవించే జీవితాలు మనవి. మనము దేవునికి ఇష్టమైన రీతిలో ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదంతా ఎందుకు మనం చేస్తున్నాం అంటేనండి, తెస్సలోనియులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుటకు ప్రజెంట్ ఇదే మనకి కొరవవుతా ఉంటుంది. నిన్న
మన సంఘం గురించి నేను చెప్పి బాధపడే కొన్ని విషయాల్లో సపోర్ట్ లేదు నాకు. నేను ఒక్కటే అయిపోయాను. నాకు సపోర్ట్ చేస్తారు, నాకు ఎవరు సహాయంగా ఉంటారు. ఒక మాట సహాయం లేదు, ఒక చేత సహాయం లేదు, ధన సహాయం లేదు. దేవుడు ఒక్కడే నడిపించాడు. ఆ సమయానికి దేవుడు కొంతమందిని పంపించాడు నా దగ్గరికి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన సంఘం నుండి రావాల్సిన సహకారం రాలేదు. అది కొద్దిగా చింత పడవలసిన విషయం. ఎందుకంటే మన బాధ్యతలు మనం తెలుసుకోవట్లేదు. మార్కు సువార్త 10:45 ఈ మాట చదివేస్తాను, నేను ముగిస్తాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీరు బాధ్యతగా ఉండట్లేదని నేను తిడుతున్నానని అనుకోవద్దు. ఎందుకంటే ఈ వాక్యం చదువుతాం. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? డైరెక్ట్ అక్కడ మాట దేవుడు అని చెప్పొచ్చు, యేసుక్రీస్తు అని చెప్పొచ్చు, ప్రభువు అని చెప్పొచ్చు. కానీ మనుష్య కుమారుడు అన్న పదం వాడారు. ఎందుకో తెలుసా? మనం ఎవరండి? మనం బస్సులో పోవట్లేదు, మనిషికే ఉంటాం మనం కూడా. అంటే మనలాంటి ఒక వ్యక్తి జీవితం గురించి చెప్తుంది వాక్యం. ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి మనిషే. మరి ఏం చేశారైనా? అప్పటికే నజరేయుడు, పరిశుద్ధుడు, యూదుల రాజు, పెద్ద సెలబ్రిటీ అయిపోయినా ఒక గొప్ప లీడర్ అండి ఆయన. యేసుక్రీస్తు వారు అప్పటికి పెద్ద లీడర్ అయిపోయారు. ఆయన గురించి చెప్తూ ఏమన్నాడు తెలుసండి? ఆయన మనుష్య కుమారుడు, దేవుడి కుమారుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? పరిచారం తీసుకొనడానికి రాలేదు. ఎంత గొప్ప లీడరు ఎందుకు అవుతారండి? లీడర్ అలా అసలు లీడర్ ఎక్కడ ఉంటాడండి? అసలు యాక్చువల్గా 10 మంది ఉంటే లీడర్ తెలియడానికి వాళ్ళ ముందు ఒకడు ఉంటాడు హీరోలాగా, వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. మనోడు పెద్ద లీడర్ అండి. యేసుక్రీస్తు వెనకాల చాలా మంది లీడర్ ఉన్నారు. ఈ లీడర్ వెనకాల చాలా మంది మనుషులు ఉన్నారు. అర్థమవుతుంది. ఈయన వచ్చిన కాన్సెప్ట్ అది కాదంట. జనాలు అసలు కాన్సెప్ట్ ఏంటి? పరిచారం చేయించుకుంటూ వీళ్ళందరితో పొగడతలు వచ్చింది. పరిచారం దానికి సింబాలిక్ ఏం చేశారు? యేసుక్రీస్తు వారు పాదాలు కడిగారు. పాదాలు కడుగు అంటే ఎవరు చేస్తారనేది? పనివారు. పనివారు కూడా కాదు, బానిస బ్రతుకులు లేదా ఇంకా దీనులు చేసే పని అది. ఎవరి కాళ్ళు కడుక్కోవాలి. వాటి కాళ్ళు ఇక్కడ కడగాలంటే మామూలుగా మనం ఆలోచించాల్సిన విషయాలు కొన్ని. నీ కాళ్ళు ఎవరు కడుగుతారు? అలాగే నేను కడుక్కుంటా, ఇది నువ్వే. లేకపోతే మీ చెల్లి కడుగుతా, మీ చెల్లిపడిని కడిగిందా నీ కాళ్ళు? మీ డాడీ కాళ్ళు కడిగావు ఎప్పుడైనా? నువ్వు మీ డాడీ కాళ్ళు కూడా కడగల, తండ్రి కాళ్ళు కూడా కడగట్లేదు కొడుకులు. కడుగుతావా? వెరీ గుడ్. నా కాళ్ళు కడుగుతావా? పరిచారము చేయడానికి కాదు నేను వచ్చింది. పరిచారం చేయడానికి, చేయించుకోవడానికి కాదు, చేయడానికి వచ్చాను నేను. ఎందుకంటే ఇది క్రీస్తు జీవితం అండి. ఇది మనం మాట్లాడుకున్నది ఎవరి కోసం? క్రీస్తులాగా ఉండే క్రైస్తవులకు సంబంధించిన విషయం. ఈ బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోయి కొందరు మానేస్తున్నట్లుగా చర్చి మానేస్తున్నాం, కొందరు వదిలేస్తున్నట్లుగా వాక్యాన్ని వదిలేస్తున్నాం, వారికి నచ్చినట్లుగా వాక్యాన్ని మలి చేసుకుంటున్నారు. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మనం అందరం పరిచారం చెయ్యాలి. పాస్టర్ గారు నన్ను నేటి చేయమంటారు, చెప్పండి. ఏది స్వరం ఎక్కడ వినపడట్లేదు.
ఇలా చేస్తేనే దేవునికి ఇష్టమైన జీవితం అండి ఇది. ఇందాక చదువు మొదటి వచనంలో ఇలా చేస్తే దేవునికి ఇష్టమైనది, ఇలాగ చేయుట దేవునికి ఇష్టమైనది. కనుక ప్రియులారా, సంఘంకి వస్తున్నాము, చర్చికి వస్తున్నాము అంటే వాక్యం వినడానికే. కానీ నువ్వు వాక్యం ఎక్కడ వర్క్ చేస్తున్నావు, విన్నది నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు, నువ్వు ఎంత విన్నావో తెలియాలంటే ఎంతవరకు నేర్చుకున్నావు అనేది ఎగ్జామ్ పెడతారండి. ఇప్పుడు ఏంటి, చర్చ ఎవరు చూసారు? వాక్యం విన్నోళ్ళు చూశారు. ఎంతమంది చూశారు? ఈరోజు ఉదయం చూశారు. అది కూడా ఎందుకంటే అంత ఫంక్షన్ అయింది కాబట్టి. మరి మిగతా సంఘం అంతా ఏమైంది? ఎందుకు పట్టించుకోవట్లేదు? అందరిని తొడమని నేను చెప్పట్లేదండి, తొడటం కాన్సెప్ట్ కాదు, ఆ పదం వాడడం. పరిచారము, పరిచర్య ఎంతవరకు నువ్వు చేసావు? సంఘంలో నీ యొక్క బాధ్యతలో ఎంతవరకు నీ బాధ్యత సక్రమంగా నిర్వహించావు? ఇది ప్రశ్న నా మనసులో ఉంది. బాధించే విషయాలు కాదండి. పాస్టర్ గారు నన్ను పని చేయమంటున్నారు, మా ఇంట్లో నేనే అంట్లు తోమను, నా గిన్నె నేనే కడగను, మా అమ్మ కడుగుతారు, నాన్న కడుగుతారు, లేదంటే మా పనులు కడుగుతారు, నేను చర్చలోకి వచ్చి ప్లేట్ కడగడం ఏంటి, ప్లేట్ ఎత్తడం ఏంటి అంటేనండి, దీనిలో ఎక్కడా లేని ఆశీర్వాదం దీనిలోనే ఉంది. తెలుసండి, మా అమ్మగారు నాకు ఇది చెప్పారు. న్యూ ఇయర్ రోజు ఎంత చెప్పారు, బంతి భోజనాలు ఈ రోజుల్లో లేవు. చర్చిలోని న్యూ ఇయర్ నా చిన్న వయసులో, చందు అంత ఉంటుంది నా వయసు, చింటూ అంత ఉంటాను నేను అప్పుడు, ఉంటే ఇలా లైన్లో కూర్చునేవారు. మధ్యలో ఒక లైను, ఆ గోడ ఒకటి ఈ గోడ ఒకటి లైను వడ్డించాను. చిన్నవాడు కదా, వడ్డించడం రాదు. అప్పుడు నా పని ఏంటంటే ఆకులు ఎత్తాలి. ఆకులు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో లేవండి, విస్త్రాకుల ఆకుని జాయింట్ చేసి ఒక తాడుతో కుట్టినట్టుగా కుట్టి వేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా తక్కువ, ఎక్కడో కానీ కనిపించట్లేదు. మ్యాక్సిమం అన్ని పేపర్ ప్లేట్స్ వస్తాయి. కిందన కూర్చోని దాంట్లో వేస్తారు, అన్నం వేసుకొని లాస్ట్లో బిర్యానీ చికెన్ అన్ని కూర్చేస్తారు. కానీ లాస్ట్లో వైట్ వేసి సాంబార్ జ్యూస్లో ఉంటుంది. ఇక్కడ తింటా ఉంటే పక్క నుంచి అలా కారిపోతుంది ఆ సాంబార్. అమ్మగారు ఏం చెప్పారంటే, ఇప్పుడు వెళ్ళి తీరాలి, తీయడం పక్కనెట్టి ఎలా పట్టుకోవడం, ఆ ఎంగిల కారుతుంది. ప్లేట్ తీయడం వరకు పక్కనెట్టి ముట్టుకోవడానికి మనం ఆలోచిస్తాం. అమ్మగారు అన్నాడు, వడ్డించిన వాళ్ళు కూడా అంత ఆశీర్వాదం రాదు, కానీ ఎంగిలి ప్లేట్లు ఎత్తితే మాత్రం నీకు డబల్ ఆశీర్వాదం వస్తుంది రా. నిజంగా అది ఎత్తుతున్నప్పుడు స్టార్టింగ్లో చాలా అభ్యంతర పడ్డా, కానీ ఒక కాలు ఎత్తేసరికి ఒక బలవంతంగా ఎత్తారు. మనసు చంపుకొని, సిగ్గు సెలవు చంపుకొని ఒక ఎంగిలో పెట్టారు. మనసులో ఒక రకమైన గర్వం, సంతోషం, నేను దేవుని సేవ చేస్తున్నాను, ఇది నిజమైన పరిచర్య అంటే చాలా సంతోషం అనిపించింది. మనసు తృప్తి అనమాట. అబ్బా హ్యాపీ. అప్పుడు ఎవరు లభిస్తున్నారు ఎవరు ఆకులాగేద్దాం, వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ నేను ఎత్తాలి, పోటీ పడి ఎంగిలో ఆకులు ఎత్తేవాళ్ళు. ఆశీర్వాదం అంటే నాకు ఇలా చేస్తే డాడీ చాక్లెట్ ఇస్తారన్న, మమ్మీ నాకు గిఫ్ట్ ఇస్తుందని నేను చేయలేదు, అది కూడా రాలేదు. అది ఇచ్చినంత హ్యాపీ ఫీల్ లోపల హృదయంలో ఆనందం పుట్టింది నాకు పరిచర్య చేయడం వల్ల. అది నా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నేను నిజంగా వందనాలు తెలియజేసుకున్న అటువంటి ఆనందం నాకు ఇచ్చినట్టు. పరిచర్య చేయడంలో ఆనందం దాగి ఉంది, ఆశీర్వాదం దాగి ఉంది. అది చేయడానికి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ మనం మర్చిపోతున్నాం. క్రీస్తు జీవితం గురించి, క్రీస్తు వచ్చింది పరిచర్య చేయడానికని అది వదిలేసి స్వస్థతలే కావాలి, అద్భుతాలే కావాలి, 5 రొట్టెలు 2 చేపలే కావాలి, ఎక్కువ ప్రసంగాలు. గాలిలో ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు ఎలా పెట్టాడు, ఆశీర్వదించాడు, దాంట్లో చూపిస్తూ ఉంటారు సినిమాలో, కరుణామయుడు మూవీలో. ఎలా ఎత్తి ఆశీర్వదించి కానీ కింద వచ్చినట్టు గమనైపోతుంది.
ఇటు చేపలో నిండిపోద్ది, ఇటు రొట్టెలో నిండిపోతుంది. 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. ఇలాగా మనం రూపాయి వేస్తాం, 10 రూపాయలు నోట్ వేస్తాం, కానీ మనం బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోవాలి. ఇవే మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. పరిచర్య చేయకుండా పరిచర్య చేయించుకోలేదు. మన పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి ఒక విషయం ఏంటంటే, దేవుడి దగ్గరికి ఇవన్నీ వేస్తున్నప్పుడండి నీ డబ్బుల్లో తీసేస్తున్నావు అనుకోవద్దు. నీ డబ్బుల్లోంచి కట్ అయిపోతుంది, డిడక్ట్ అయిపోతుంది, రెడ్యూస్ అయిపోతుంది నీ ఆస్తి అని అనుకోకండి. ఇదంతా ఇన్వెస్ట్మెంట్. చాలా చక్కగా మాట్లాడారు పాస్టర్ గారు. బిజినెస్లో వ్యాపారం అన్ని వదిలేసి దేవుని సేవ వచ్చాడు. సో ఒక వ్యాపారవేత్తలకు మాట్లాడారు. థింక్ అట్ దిస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఇచ్చే దశంభాగాలు, కానుకలు నెల నెల వారం వారికి కరెక్ట్గా నువ్వు దేవుడికి చెల్లిస్తున్నప్పుడు దానిని బట్టి నీ ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడైనా చేసారో లేదో తెలియదు, చీటీలు కడుతున్నారో లేదో తెలియదు, కట్టే ఉంటారు. కట్టకపోయినా అట్లీస్ట్ తెలుసు వడ్డీ వ్యాపారం ఎలా జరుగుతుందో, బ్యాంకు వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో, నెల నెల ఇంట్రెస్ట్ ఎలా తెప్పించుకోవాలో, ఎలా కట్టుకోవాలో, ఎలా మేనేజ్ చేయాలో మ్యాథ్స్ అందరికీ తెలుసు ఈ రోజుల్లో, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి కూడా. అటువంటిది పిల్లారా, మరి మనము దేవుడి విషయంకి వచ్చేసరికి ఈ బేసిక్ లాజిక్ మర్చిపోయేసరికి మనం ఏంటంటే అన్నీ పోతున్నాయి దేవుడి కొరకు వదిలేసుకుంటున్నాను అనేసి అనుకుంటున్నాం. కనుక ఇది నువ్వు వేస్తున్నావంటే ఇది నీ కొరకు నువ్వే సంపాదించుకుంటున్నా ఇన్వెస్ట్మెంట్. యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఇదిగో నేను ఇప్పుడు పరలోకానికి వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, అక్కడికి వెళ్ళి మీ కొరకు నేను గృహాలను, స్థలాలను, ఇంటిని కడతాను. మనం ఏం చేస్తున్నాం, ఆ ఇంటి కొరకు దాచుకుంటున్నాడు డబ్బు అనమాట. ఇది నువ్వు ఎంత ఎక్కువ డబ్బు దాచుకుంటే అక్కడికి వెళ్ళాక అంత రిచ్లే దేవుడు ఇస్తాడు, అంత పెద్దలు ఇస్తాడు. నాకు బంగారంతో చేయబడిన వీధులలో మనం నడవాలంట. టైల్స్ నడడానికే 25 లక్షలు అయ్యేది మనకి. ఇంకా బంగారంతో చేసిన వీధులు ఎక్కడ ఉన్నాయి? చిన్న వే చేయించడానికి ఆనంద్ గారు నేను చాలా కష్టపడుతూ ఉంటాను. ఎవరో పనులు తీసుకొచ్చి గడిగడికి ఆ గడ్డి పీకించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలా వర్షం వస్తే ఇంక బురద, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఇది పెట్టుకోవాలనుకంటే ఒకటే ఆలోచన, ఎవరైనా మనిషిని పెడితే ఆయనకి డబ్బులు ఇవ్వాలి, వేస్ట్. ఆగండి ఎండ వస్తే అదే పద్ధతి ఆయన కూడా అంటారు. డబ్బుల గురించి తగ్గ ఆలోచిస్తున్నాం. ఏది చిన్న పని గురించి, చిన్న దారి, మనం మంచి వచ్చే దారి. అటువంటి బంగారు వీధుల్లో నడవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది? దాని వరకు ఎంత దాసి ఉంచుతున్నావు నువ్వు? కనుక యేసుక్రీస్తు చెప్పినట్లుగా పరిచర్య చేయడానికి మనం ఎలా చేయాలో నేర్చుకోవడానికి మనం చర్చకొస్తున్నాం. ఇలా చేస్తేనే, పరిచర్య చేస్తేనే ఆశీర్వాదం ఎక్కువగా మనం సంపాదించుకోవచ్చు. హృదయం తృప్తి చెందుతుందండి. ఎక్కడున్న ఆనందం, ఎక్కడ నీకు కలిగిన ఆనందం ఎక్కడ రాదు. ఇది నా సవాలు, అనుభవంతో చెప్తున్నాను. కనుక అటువంటి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు సంఘం యొక్క పరిచర్య మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి విధంగా మనం ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమె దేని గురించి మాట్లాడుకున్నాం అంటే, మనకు సంఘం యొక్క కార్యవర్గము, పరిచర్య బృందము ఎలా ప్రవర్తించాలి అంటే, యేసుక్రీస్తు యొక్క జీవితం లాగే పరిచారం చేయడానికి వచ్చారు, కానీ పరిచారం చేయించుకోవడానికి కాదు. అందరూ సూపర్వైజర్లో ఉన్నారు. ఆనందగారితో మాట్లాడుతుంటే ఇదే మాట్లాడు. ఈ మధ్యన అందరూ సూపర్వైజర్ అయిపోతున్నారండి. నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు అలా చేయి, అలా చేయి. అందరూ చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ చర్చిలో చేసేవాళ్ళు ఎక్కువైపోవాలి, చెప్పేవాళ్ళు తక్కువైపోవాలి. చేయడానికి నేను రెడీ అని దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి ఎత్తుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఇదిగోండి మా జీవితంలో కొన్ని విషయాలు పరిస్థితులను బట్టి సమయం ఒక కాలం అవడం బట్టి మేము మర్చిపోతూ ఉంటాం. మమ్మల్ని క్షమించండి, నేను మా నిర్లక్ష్యాన్ని క్షమించాం. పరిచర్య చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నాం. ఇదిగోండి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, దానిలో ఉన్న ఆశీర్వాదం మేము పొందుకోవాలనుకుంటున్నాం. సంఘాలను మార్చండి నేను, పని చేసే విశ్వాసులుగా పరిచర్యలో ముందుండే విశ్వాసులుగా ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసులను, ఈ సంఘంలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు మార్చండి. దీనిలో ఉన్న ఆశీర్వాదం గురించి మేము అనుదినం జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు మంచి పనిముట్టులుగా మమ్మల్ని వచ్చి కోరుకుంటున్నాము. దేవా, ఈ వాక్యం మా అందరి హృదయాల్లో మీరు నాటండి నాయన. దీనిలో దాగిన ఆశీర్వాదం మాకు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ యొక్క జీవితాన్ని పోలే మేము నడుచుకోవాలి కానీ దేవా మాకు ఇష్టమైన జీవితాలు కాదు, మీ పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి కానీ మా పద్ధతుల ప్రకారం కాదు నాయన. దేవా, నీకు ఇష్టమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాము. పరిచారం చేయుటకి మేము కూడా ఏర్పాటు చేసుకున్నాం నేను, మమ్మల్ని కూడా అది చేయడానికి సహాయం చేయండి. ఇష్ట మనసు పుట్టించండి నేను, మాలో ఉన్న కష్ట మనసు బండలాంటి హృదయాలను పగలగొట్టండి నేను. దేవా, మీ చేతి సమర్పించుకుంటూ ఉంటున్నాము. మీ సేవలో, మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం నేను. దానిలో దాగి ఉన్న అన్ని మేలులు, అన్ని ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి ఒక నిమిషం.